హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో 3x3 రూబిక్స్ క్యూబ్లో లాస్ట్ లేయర్ అనమాట. సో లాస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో 3x3 రూబిక్స్ క్యూబ్ లాస్ట్ లేయర్ని సపరేట్గా అప్లోడ్ చేశాను, కానీ నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో వాటినన్నిటిని ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ ఆ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను. సో మీకు ఇప్పుడు ఎల్లో కలర్ క్రాస్ అనేది మనం ఫస్ట్ ఫామ్ చేస్తాం అనమాట. సో దానికి ముందు మనకి ఇలా 3 స్టెప్స్ అనేవి ఇలా వస్తాయి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో దానికి ఫార్ములా వచ్చేసేసి FRUR-U'-U' అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎల్లో కలర్ క్రాస్ ఫామ్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ 3 ఎల్లో కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ 4 కార్నర్ పీసెస్ని మర్చిపోండి. ఎడ్జ్ పీసెస్లోనే మనం ఇక్కడ ప్లస్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ 3 ప్లేసెస్లో మనకి ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది కదా. సో మీకు ఇలా ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నా, ఫర్ సపోజ్ ఇలా ఉన్నా, ఫర్ సపోజ్ ఇలా ఉన్నా, ఈ 3 సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా టర్న్ చేసుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఇలా. సో దిస్ ఈజ్ ద రైట్ పొజిషన్ అనమాట. సో ఈ పొజిషన్లో పెట్టుకొని మీరు ఈ ఫార్ములాని అప్లై చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళిపోతారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఇలా పెట్టుకొని అప్లై చేస్తున్నాం. FRUR-U'-F'. సో మీరు కావాలంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఈ మూవ్స్ కూడా అర్థమవుతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పొజిషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఉంది కదా, ఈ పొజిషన్కి వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. మళ్ళీ ఏంటది? FRUR-U'-U'-F'. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2కి వెళ్ళిపోతాం. సో స్టెప్ 2 ఏంటంటే ఎల్లో ఎడ్జ్ మ్యాచ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని సెంటర్ పీసెస్ తోటి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అదే ఎల్లో ఎడ్జ్ మ్యాచ్. సో ఎల్లో ఎడ్జ్ మ్యాచ్కి ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఎక్కడన్నా ఏదైనా కలర్ మ్యాచ్ అవుతుందా అని చూసుకోండి. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్ అనేది మనకి మ్యాచ్ అయింది. రిమైనింగ్ 3 ప్లేసెస్లో మనకి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఒక సిచ్యువేషన్ అనమాట. ఇంకొకటి ఏమొస్తుందంటే మీకు 2 ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంతో మ్యాచ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ కలర్ ఒకవేళ మీరు మ్యాచ్ చేసుకుంటే ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ 2 ఎడ్జ్ పీసెస్ అనేవి మనకి మ్యాచ్ అయ్యాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటర్ పీస్ తోటి ఈ ఎడ్జ్ పీస్ మ్యాచ్ అయింది, ఇక్కడ సెంటర్ పీస్ తోటి ఈ ఎడ్జ్ పీస్ మ్యాచ్ అయింది. సో కలర్ ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడు ఈ 2 ఎడ్జ్ పీసెస్ అనేవి మనకి మ్యాచ్ అవ్వలేదు కదా. సో ఈ రెండిట్లో ఉన్న కలర్స్ని మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ని మ్యాచ్ చేశారనుకోండి, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా ఒక కలర్ని మ్యాచ్ చేసుకొని ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే రిమైనింగ్ 3 సెంటర్ పీసెస్ తోటి ఎడ్జ్ పీసెస్ అనేవి మనకి మ్యాచ్ అవుతాయి. సో ఇప్పుడు బ్లూ కలర్ని మ్యాచ్ చేసుకున్నాం కదా. సో బ్లూ కలర్ని మ్యాచ్ చేసేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో దీనికి నేను కంప్లీట్గా మీకు ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాను. చూడండి, RUR-U'-U'-R'. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఇంకా మనకి మ్యాచ్ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. RUR-U'-U'-R'. సో ఇప్పుడు చూడండి, మనకి ఆల్ ఎడ్జ్ పీసెస్ సెంటర్ పీసెస్ తోటి మ్యాచ్ అయ్యాయి. సో మన స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి స్టెప్ 3 అనమాట. సో స్టెప్ 3 ఏంటి? మనకి కార్నర్ పీసెస్ అనేవి సెంటర్ పీసెస్తో మ్యాచ్ అవుతున్నాయా అన్నది చూసుకోవాలి. సో ఇక్కడ ఈ కార్నర్ పీసెస్ తోటి సెంటర్ పీసెస్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఏముంది? రెడ్ బ్లూ ఉంది, బ్లూ కలర్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ ఉంది. సో ఇది మనకి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది మ్యాచ్ అవుతుందా? ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో ఇలా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఒకసారి ఫార్ములాని అప్లై చేసి చూడండి. UR-U'-L'-UR'-U'-L.
సో ఒకసారి ఈ ఫార్ములాని అప్లై చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెంటర్ పీసెస్ తోటి ఈ కార్నర్ పీస్ అనేది మనకి మ్యాచ్ అవుతుందా అని. సో ఇక్కడ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? ఇక్కడ మ్యాచ్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ బ్లూ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ కూడా బ్లూ రెడ్ కలర్ ఉన్న కార్నర్ పీస్ ఉంది. సో ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ ఒక్క దగ్గరే మ్యాచ్ అవుతుంది కదా. సో ఈ మ్యాచ్ అవుతున్న ఈ కార్నర్ పీస్ అనేది మన రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములాని అప్లై చేశారనుకోండి, మీకు మిగతావి కూడా రిమైనింగ్ త్వరగా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫార్ములాని అప్లై చేయండి. అప్లై చేసేసి మళ్ళీ ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మ్యాచ్ అయిన దగ్గర నుంచి ఈ ఫార్ములాని అప్లై చేసాం కదా, మన రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ అయ్యింది. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో మనకి ఇక్కడే కదా, ఇదే కదా మ్యాచ్ అయింది, రెడ్ అండ్ బ్లూ కలర్ ఉన్న కార్నర్ పీస్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫార్ములాని మళ్ళీ అప్లై చేయండి. అప్లై చేస్తే మ్యాచ్ అవుతుందా అని చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చూడండి, బ్లూ రెడ్ కలరు ఇక్కడ ఉన్న ఈ కార్నర్ పీస్ తోటి మనకి ముందే మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవుతుంది. చూడండి, ఆరెంజ్ అండ్ బ్లూ మ్యాచ్ అవుతుంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ మ్యాచ్ అవుతుంది. సో ఇది కూడా మనకి మ్యాచ్ అయిపోయింది. సో ఇలా మ్యాచ్ అయిన దగ్గర నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములాని అప్లై చేస్తే రిమైనింగ్ మనకి త్వరగా సాల్వ్ అయిపోతాయి. ఇది మనకి స్టెప్ 3. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. స్టెప్ 4 ఏంటంటే మనం టాప్ లేయర్లో కంప్లీట్గా ఎల్లో కలర్ అనేది తెచ్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇది మన ఫేస్ సైడ్ ఇలా పెట్టుకొని మనకి ఏ పీసెస్ అయితే ఎల్లో కలర్ లేవో టాప్లో, సో దాన్ని మీరు ఇలా రైట్ హ్యాండ్ సైడ్ టర్న్ చేసుకొని స్టెప్ 4 ఫార్ములా ఏంటి? యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్. సో ఇక్కడికి మనకి ఇది సాల్వ్ అయిపోయింది. సో రిమైనింగ్ సాల్వ్ అవ్వని పీస్ ఇదే కదా. సో దీన్ని ఇలా మన రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడికి టర్న్ చేసుకొని యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ సాల్వ్ అయిపోయింది. సో కంప్లీట్గా మనకి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది.